ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగుడాలు. లైనప్లో కీలక మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక టాపిక్ రన్. ట్రిబుల్ వన్ సెట్ మీదకి ఆయన బ్యాలెన్స్ వర్క్ ఉంది ఇంకా అక్కడ. కొరటాలు కూడా వ్యూహం మార్చాడు అని చెప్పేసి. వ్యూహం మార్చడం ఏం లేదండి, టైం కొంచెం ముందుకు జరుగుతుంది అంతే. నిజానికి జనవరి రిలీజ్ అని అనుకున్నారు మొదట కొరటాల సినిమా. ఆ మార్పులో భాగంగానే ఆయన ఎప్పుడు సెట్ మీదకి వస్తారు అనే దాని మీద కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు బాలకృష్ణ గారికి ఆయన గాయం తర్వాత సర్జరీ ఈ ఎన్ని విషయాలు తెలిసినాయి, బట్ లైనప్లో కీలక మార్పులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక టాపిక్ రన్. అవును, ఆ లైనప్లో ఆల్రెడీ ఎన్బిక 111 నడుస్తుంది. అవును, అది హోల్డ్లో ఉంది షూటింగ్. కొరటాలు కూడా వ్యూహం మార్చాడు అని చెప్పేసి. వ్యూహం మార్చడం ఏం లేదండి, టైం కొంచెం ముందుకు జరుగుతుంది అంతే. నిజానికి జనవరి రిలీజ్ అని అనుకున్నారు మొదట కొరటాల సినిమా. వాళ్ళు మొదట ప్రకటించిన ఆర్డర్ ప్రకారం దసరాకు ఒక సినిమా, సంక్రాంతికి ఒక సినిమా అనుకున్నారు. అదేలేండి, ట్రిబుల్ వన్ దసరాకి రావాలి, 112 అనేది సంక్రాంతికి రిలీజ్ కావాలి అనేది ఒరిజినల్ షెడ్యూల్. అదేలేండి, వాళ్ళు అనుకున్నది బయటికి అనౌన్స్ చేయలేదు కానీ, బట్ వాళ్ళు అనుకున్నది ప్లానింగ్ అది. ప్లానింగ్ ఆ ప్రకారమే అనుకున్నారు. ఆ ప్రకారం బయటకి సమాచారం వచ్చేసిన తర్వాత ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వలన ఆటోమేటిక్గా అన్ని షెడ్యూల్స్ మారుతాయి. ఓకే, ఆ మార్పులో భాగంగానే ఆయన ఎప్పుడు సెట్ మీదకి వస్తారు అనే దాని మీద కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆయన అక్టోబర్లో మాత్రమే సెట్స్ మీదకి వచ్చే ఛాన్స్ ఉంది అని వార్తలు నడిచినాయి, కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఆగస్టు, నిజానికి వాళ్ళు కొరటాల శివ గారి షూటు ఆగస్టు మధ్య నుంచి మొదలవ్వాలి. అదేలేండి, ఈ పాటికి ఎన్బిక 111 అయిపోయి కంప్లీట్ చేసుకుని ఆగస్టు మధ్య నుంచి వీళ్ళ షూట్లోకి వచ్చేయాలి ఆయన. అదేలేండి, 15-20 రోజులు బ్యాలెన్స్ అన్నట్టు అంతే. కానీ ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఆయన సెట్ మీదకి వచ్చే ఛాన్స్ ఉంది. ఏది వాళ్ళ సెట్ మీదకి, ట్రిబుల్ వన్ సెట్ మీదకి ఆయన బ్యాలెన్స్ వర్క్ ఉంది ఇంకా అక్కడ. అవును, 1 మంత్ రెస్ట్ కావాల్సిందే. ఇది అయిపోయిన తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అక్కడికి వస్తాడు ఆయన. సెప్టెంబర్ అంతా అది నడుస్తుంది. అక్టోబర్ మధ్య నుంచి మాత్రమే వీళ్ళ దగ్గరికి రాగలడు ఆయన. అక్టోబర్ మధ్యకి అక్కడ పని అయిపోతుంది. వాళ్ళు దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షను, ఇతర వ్యవహారాలు, దాని ప్రకారం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ అది ఇయర్ ఎండింగా లేకపోతే జనవరి అనే చర్చ ఒకటి జరుగుతోంది. అవునవును, అది ఒకవేళ జనవరి ఫిక్స్ అయిపోతే ఇది ఎలాగూ కుదరదు. ఇది అక్టోబర్ మధ్య నుంచి మొదలైతే జనవరికి ఇంకా షూటింగ్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది డెఫినెట్గా సమ్మర్ ఫిక్స్ అయ్యేది. సమ్మర్ అనేది దీనికి ఫిక్స్ అయ్యి దానికి జనవరి ఫిక్స్ అయితే కొంతవరకు ఆర్డర్ వచ్చేస్తుంది. ఓకే, ఆ పద్ధతిలోనే వెళ్ళే వాతావరణం కనిపిస్తోంది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ సినిమా మీద రకరకాల ఇవి నడుస్తున్నాయి బయట ప్రచారం. ఎవరెవరు ఉండబోతున్నారు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది అని. ఆయన ఆల్రెడీ బాలకృష్ణ గారితో గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఎవరికి? కొరటాల శివకి రైటర్గా ఫస్ట్ సినిమా రైటర్గా సింహాకి ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. దాని మీద ఆయనకుండే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఆయన రకరకాలుగా చెప్పుకున్నాడు దాన్ని. అదేలేండి అప్పుడు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు తను అనుకున్న పద్ధతిలో తను అనుకున్న స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక అవకాశం దొరికింది ఆయన. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాను అని చెప్పాడు మొన్న జరిగినటువంటి ఓపెనింగ్ సందర్భంగా. బలంగా మాట్లాడు, ఎవరికీ వినిపించటం లేదు అని ఈయన కోప్పడ్డాడు కూడా సరదాగా. అలా ఆయన ఏదో ఒక బలమైనటువంటి విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాడు ఆ సినిమా నుంచి. ఆ చెప్పదలుచుకున్న విషయం డెఫినెట్గా పొలిటికల్ ఇష్యూనే, అది పొలిటికల్ సినిమానే, దానిలో అనుమానం లేదు. ఆయనకి పొలిటికల్ ఏరియాలోకి రావాలి అనేటువంటి ఒక హిడెన్ ఎజెండా ఉంది కొరటాల శివకి కూడా. అందుకని ఆయన ప్రతి సినిమాలోనూ ఎక్కడో చోట రాజకీయ అంశాన్ని తడుముతాడు. ఈ తడమటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ కథ ఒక సోషల్ ఈవిల్కి వ్యతిరేకంగా జరిగేటువంటి ఒక ఐక్య సంఘటన పోరాటంగా ఉండబోతోంది అనేది వాళ్ళు ఆల్రెడీ చెప్పేసుకున్నాడు ఆయన. అయితే ఈ
ఈ ప్రయాణంలో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో ఐశ్వర్య రాజేష్ కనిపించబోతోంది అనేది ఒక వార్త. ఓహో, అది అధికారికంగా కన్ఫర్మేషన్ లేవు దానికి, అదేలేండి. స్పెక్యులేషనే, బయటకు వచ్చిన లీకేజీ వార్తలు అనుకోవచ్చు. ఆవిడ ప్రకటించటము లేదు, ఆవిడ సెట్స్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడటము అది అధికారిక సమాచారం. కానీ ప్రస్తుతానికి ఆవిడ ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదో చేయబోతున్నారు ఆ ప్రాజెక్టులో అనేది వార్త. డెఫినెట్గా ఆవిడ చేయగలదు, అంటే నటిగా ఏ క్యారెక్టర్ అయినా సమర్థవంతంగా నడపగలదు అనేది ఆవిడ మీద ఒక ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు కామెడీ ఏరియాలో చూస్తున్నారు జనాలు, కానీ కేరళ స్టోరీ లాంటి వాటిల్లో తను సీరియస్ క్యారెక్టర్లు ఎలా హ్యాండిల్ చేయగలదో చెప్పేసుకుంది. కాబట్టి ఆ తరహా పాత్ర ఏదైనా ఇందులో దొరికితే డెఫినెట్గా ఆ ప్రభావం ఉంటుంది సినిమా మీద. మిగిలిన క్యారెక్టర్స్ ఎవరు ఏమిటి అనేది వాళ్ళు ఏమీ రివీల్ చేయలేదు, నెమ్మదిగా ప్రాసెస్లో చెప్తారు. ఏదేమైనా కానీ ఇది సమ్మర్ రిలీజ్ సమ్మర్ రిలీజు అక్టోబర్ మధ్య నుంచి తప్ప షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ లేదు. కనుక అంటే వీళ్ళు ఒరిజినల్గా బయట ప్రచారం జరుగుతున్నది అయితే అక్టోబర్లో ఆ షూట్లోకి వస్తాడండి. ఏది 111కి 111 కంప్లీట్ అయిపోయి ఇక్కడికి వస్తాడు అక్టోబర్ మధ్య నుంచి. కాబట్టి అది జనవరికి ఫిక్స్ అయిపోవడం బెటర్. క్రిస్మస్ కూడా అనుమానమే, క్రిస్మస్కి రిలీజ్ బాగానే ఉంటుంది, కానీ ఎందుకు జనవరిని వదిలిపెట్టాలి అని అనుకుంటే మళ్ళీ ఇక్కడ పాత గొడవ మొదలవుతుంది. వాల్తేరు వీరయ్య వర్సెస్ అదే మెగా వర్సెస్ నందమూరి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దానికి ఫిక్స్ అయిపోయి కొనసాగటమే బెటర్. ఓకే, ఆ వరుసలో సంక్రాంతి సమ్మర్ సినిమాలు ఉంటాయి బాలకృష్ణవి, మధ్యలో ఉండవు 2 సినిమాలు గోపీచంద్ మల్లేని కొరటాల శివ. ఆ తర్వాత ఇంకేదైనా